హలో బ్యాచిలర్ సిస్టర్స్. నేనైతే మళ్ళీ వచ్చేసాననమాట. మళ్ళీ అయితే పూరి అయితే పెట్టుకొనొచ్చేసాననమాట. సో, పూరి అంటే ఎంతమందికి ఇష్టమో, కష్టమో నాకు తెలీదు. బట్ నాకైతే ప్రాణం అనే చెప్తాను నేనైతే. పూరి అంటే చాలా ఇష్టం. చాలామంది ఆయిల్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని తినరు. ఇష్టం ఉన్న ఫుడ్డు ఇప్పుడు కాకపోతే, ఈ ఏజ్‌లో కాకపోతే ఇంకేం ముసలోళ్ళైనాక తింటామా ఏంటి? సో, నేనైతే నా పాలిసీ అయితే ఇదే అనమాట. నాకు నచ్చినట్టు నేను తింటాను. అండ్ ఫుడ్ తినేటప్పుడు దాన్ని ఆహ్వానిస్తా తినాలనమాట. అప్పుడే మన ఒంటికి కూడా పడుతుంది. సో, అదొకటి. ఇంకోటైతే ఆనందిస్తా అంటే టేస్టింగ్ బడ్స్ బాగా పనిచేస్తూ ఇప్పుడు గూడా నేనైతే ఆ వీడియోని చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే నాకైతే టేస్టింగ్ బడ్స్ మామూలుగా రావట్లేదు. సో, అలా వస్తున్నాయన్నమాట. సో, నాకైతే పూరి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకిష్టమా? ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పూరి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా అయితే ఈ వీడియోనైతే ట్యాగ్ చేయండి. అండ్ మనం నచ్చినప్పుడే కదా తినాలి. అండ్ ముసలోళ్ళయిన తర్వాత బీపీలు, షుగర్లు, ఈ డబ్బులు, గిబ్బులు, సాఫ్ట్‌వేర్‌లు, జాబ్‌లు, గీబ్లు అనేసని టెన్షన్‌లు, ప్రెషర్‌లు వీటిలన్నిటి వెంట పరిగెత్తేది కూడా ఎందుకు? ఈ ఫుడ్ గురించే గదా! సో, నచ్చినప్పుడే తినాలి. మనం తినే వయసులోనే తినాలి. తినే వయసులోకి తినకుండా ఇంకెప్పుడో డబ్బులు సంపాదించుకుందాము, అలా ఇలా పరిగెత్తిన తర్వాత తిందాంలే ఎప్పుడో అని అనుకోని, ఎప్పుడో తిందాం అనుకునే లోపల జబ్బులన్నీ చాలా వచ్చునుంటాయనమాట. అప్పటికైతే మనం తినాలనేటివి, తిరగాలనేటివి అసలేది తిరగలేము, తినలేము. సో, హ్యాపీగా ఉండండి. హ్యాపీగా